నిన్న మాట్లాడుకున్న విషయాలను బట్టి రాధాబాయి దేశ్ముఖ్ గారి ఉపవాస దీక్ష పట్టడం, చనిపోయేంత వరకు అదేవిధంగా దీక్ష పూనుతానని మనోనిశ్చయం చేయడం, ఇదంతా మాట్లాడుకున్నాం. దాని వెనుకున్నటువంటి ఆ తత్వాన్ని కూడా మాట్లాడుకున్నాం. అది మంచిది కాదని కూడా మాట్లాడుకున్నాం. ఇది మంచిది కాదు అని మనం చెప్తే అలా బాబావారు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు బాబావారు కూడా చెప్తారు, బాబావారు కూడా అదే చెప్తారు. కాబట్టి ఎక్కడ మనం ఆగామంటే, శ్యామవారు అన్న సందర్భం, నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చునంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. అర్థమైపోయింది. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు, ప్రజలు నిన్నే నిందించెదరు. అంటే ఇక్కడ నిందించడం అన్నది ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. నిందించడం ప్రజలకు కాదు, ఎవరికైనా సరే. భక్తి మార్గంలో ఉండేవాళ్ళు నిందించరండి, వాళ్ళు బాగా అవగాహనకు వచ్చేసారు కాబట్టి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని నిందించరు. ఎందుకంటే బాబావారు ఎవరిని విమర్శించొద్దన్నారు, ఎవరిని నిందించొద్దన్నారు. ఎవరినైనా నిందించినట్లయితే నా గుండెను చీల్చిన వారు అవుతారు అన్నారు. కాబట్టి ఇంకా సాయి భక్తులు అందరూ మానేశారండి నిందించడం అంటే, అది మన భ్రమ మాత్రమే. సాయి భక్తులు ఇంకా మాట్లాడాలంటే, సాయిబాబా నెత్తిన పెట్టుకొని పూజించే వాళ్ళు కూడా విమర్శని మానుకోవడం, నిందించడం మానుకోవడం విడిచిపెడుతున్నామా అంటే, వాస్తవంగా ఆచరణలో విడిచిపెట్టడంలే. చదువుతున్నాం, బాబావారు ఆ పందిని చూపించాడు, ఆ పంది మలాన్ని తింటున్నవాడు నువ్వే సమానంరా అన్నారు, నీ సాటి మిత్రుని నువ్వు దూషిస్తున్నావు, నిందిస్తున్నావు అని ఎంతో ఎంతో దారుణంగా చెప్పాడు. సచ్చరిత్రలోనే చెప్పాడు. మరి ఎంత దారుణంగా బాబావారు అన్ని రకాలుగా చెప్పినా మనం నిందించడం మానడం లేదు, విమర్శించడం మానడం లేదు. అది నాలుక పైనే ఉంటుంది, విమర్శించడం, నిందించడం. ఇది మనకు అలవాటైపోయింది, బాగా అలవాటైపోయింది. ఈ నాడి తెలిసిన వాడు కాబట్టి శ్యామ గారు, అయ్యా నిన్ను కూడా నిందిస్తారు జనులు. ఎందుకంటే రేపు ఏమైనా అయిందనుకోండి, ఆమె బాబా వల్లే ఈమె చనిపోయిందని అంటారు అనేది ఆయన నిక్కచ్చిగా చెప్తున్నాడు, ఏ మొహమాటం లేకుండా చెప్తున్నారు. ఈ నిందలు భరించడమా, భరించకపోవడమా అనేది బాబా వారు స్పష్టంగా చెప్పారు. నిందని భరించేవాడే నా నిజమైన శిష్యుడు, లేదా నా నిజమైన అనుచరుడు అని చెప్పేశాడు ఆయన. కాబట్టి ఎవరైతే నిందను భరిస్తారో, ఎవరైతే విమర్శకు తట్టుకొని నిలబడతారో, అలా తట్టుకొని అలా లోపల లోపల పెట్టుకొని హింసపడకుండా అలా వదిలేస్తారో, బాబాని తినేస్తారు, అయ్యా అది మీ ఇష్టం బాబా అని వదిలేస్తారు. మనల్ని ఇబ్బంది పెట్టే ఏదైనా సరే, ఒక మాట కానీ, ఒక విమర్శ కానీ, అది సూటిపోటి మాట కానీ, నింద కానీ సులభంగా మన మనసులోంచి తీసేయగలగడమే సాయితత్వం. సులభంగా తీసేయగలడమే. నిందించే వాళ్ళు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు, లేకుండా ఉండే అవకాశం లేదు. నేను ఒక పుస్తకం రాశాను, సాయిబాబా దేవుడు ఎలా అయ్యాడు అని. ఆ పుస్తకానికి కొంతమంది డొనేషన్లు అడిగాము. ఆన్లైన్ సత్సంగంలో ఉన్న వాళ్ళని అడిగాను. ఆన్లైన్ సత్సంగంలో ఉన్న వాళ్ళే ఇచ్చారు అందరూ కూడా. ఎక్కువ మంది ఆన్లైన్ సత్సంగం వాళ్ళు మా బంధువులు. మన భారతమ్మ గారు, పుష్పక గారు, వీళ్ళందరూ ఇచ్చి వాళ్ళ ఆర్థిక సహాయంతో మనం ప్రింటింగ్ వేసాం. వేసిన తర్వాత పెద్ద ఓపెనింగ్ పెట్టాము. ఆ ఓపెనింగ్లో వాళ్ళందరికి పిలిచి మెమోంటోలు ఇచ్చాం, అంతా చేసాం. ఎవరెవరు ఇచ్చారో కూడా పై బుక్ వెనక లిస్టు వేసాం, ఎవరెవరు ఇచ్చారు ఏంటనేది కూడా రహస్యం ఏం లేదు. కానీ ఆ ఫంక్షన్కి వచ్చిన వాడు, ఆ ఫంక్షన్కి వచ్చిన భక్తులు కాదు, ఆ ఫంక్షన్కి వచ్చిన అతిథులు, ఎవరైతే ఆ ఫంక్షన్కి వచ్చి ముఖ్య అతిథులుగా కూర్చున్నారో, ముఖ్య అతిథులుగా నా దగ్గర మెమోంటోలు తీసుకున్నారో, దాని గురించి అద్భుతంగా మాట్లాడారు, భలే పుస్తకం రాశారండి కర్లపూడి కృష్ణ గారు అని, వాళ్ళు నా పరోక్షంలో చేసిన నింద ఏంటంటే, ఓ 10 లక్షలు దాకా సంపాదించేశాడయ్యా ఈ పుస్తకంలో అని. 10 లక్షలు, దాని ప్రింటింగే లేదంతా. 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అనేశారు ఒక మాట, గాల్లో గాల్లో వదిలేశారు. అది చక్కర్లు కొట్టుకుంటూ చక్కర్లు కొట్టుకుంటూ నా దగ్గరికే వచ్చింది. వస్తుంది అంతే. మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరినైనా నిందిస్తే, ఎవరినైతే మీరు నిందించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అది. ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, చక్కర్లు కొడుతూ వెళ్ళిపోతుంది. అది 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 దైవ లీల, అది వాస్తవంగా. మనం ఏం చెప్తామంటే, నీ మనసులో పెట్టుకోమ్మా, ఎవరితో చెప్పొద్దు అంటాం ఏదైనా రహస్యం చెప్పి. కానీ కుదరదు. ఆ రహస్యం చక్కర్లు కొట్టుకుంటూ ఎవరికైతే అది చేరాలో అటు చేరిపోతుంది. కానీ నేను ఇప్పటి వరకు కూడా ఆ నింద చేసింది ఎవరో తెలుసు, ప్రచారం చేసింది ఎవరో తెలుసు,
ఒక్కసారి కూడా వారితో నేను ప్రస్తావించలా. వారి గురించి వారి పేరు ఎక్కడా తీసుకురాలా. వాళ్ళతో అంతకు ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నా. అదే స్నేహం మెయింటైన్ చేస్తూ ఉన్నా. బాబా చెప్పిన దాంట్లో కొంత పర్సెంట్ అయినా మనం ఆచరణలో పెడదామన్న ఉద్దేశంతోనే నేను అలా ప్రవర్తిస్తూ ఉన్నా. బాధేస్తుంది మనసులో. కానీ ప్రవర్తించడం అలవాటు చేసుకుంటూ ఉండాలి. నిందించని ఏమవుతుంది? కాబట్టి ఇక్కడ బాబా వారికి కూడా ఆ నింద తప్పదు అని శ్యామవారు నిక్కచ్చిగా చెప్తున్నారు. అయ్యా నిన్నే నిందిస్తారు అని. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవుటచే ఆమె చచ్చినది అని లోకులనిదరు. లోకులు అనలే. చాలా ప్రమాదకరమైన పదం ఏదైనా ఉంది అంటే లోకులు. మనకు పెద్దలు చెప్తారు, లోకులు పలు కాకులు. లోకులు పలు కాకులు కూస్తూ ఉంటాయి కాకులు. కాకులకి ఏముంది, కూస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే నిందిస్తూ ఉన్నారో ఈ కాకులు నిందిస్తూ ఉంటాయి, అంతే, తప్పదు, మనం ఏం చేయలేం. తర్వాత ఇంకొక సామెత కూడా ఉంది, ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఇది పెద్దలు ఏం చెప్పారంటే సైకలాజికల్ గా మనల్ని ధైర్యంగా నడపడానికి పెద్దవాళ్ళు ఆల్రెడీ మనకు సిద్ధం చేసి పెట్టారు. చిన్న చిన్న మాటలతో సిద్ధం చేసి పెట్టారు. అరే ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయరా మనకేంటి అంటే, ఎవరైతే విమర్శకు లోనైనాడో నేను ఏనుగును అనుకుంటాడు. ఎవరైతే విమర్శించారో కుక్కలు కుక్కలు నిందించిన ఏమవుతాయి అని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ లోకులు పలుకాకులు, లోకులు అనేది. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఇది ఈయన సలహా ఇచ్చారు. ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, తగిన దారి చూపుము. ఇక్కడ 3 పదాలు వాడారు వరుసగా. కరుణించుము, ఆశీర్వదించుము, దారి చూపుము. ఈ 3 ఒకే పదాలా? కాదు కదా. 3 పదాలు, 3 రకాల పదాలు. కరుణించుము అంటే ముందు ఆమె మీద కాస్త సహానుభూతి చూపించు, దయ చూపించు. ఆమె పిచ్చిదో ముసల్దో, ఏదో ఆమెకు తెలుసో తెలియకో ఏదో ఒక వ్రతాన్ని పట్టింది, ఒక మనోనిశ్చయాన్ని చేసుకునింది, నువ్వు కోప్పడద్దు. ముందు కరుణించు, కరుణ చూపించు. భగవద్గీతలో కూడా ఏం చెప్తారంటే, తెలియని విషయాలు ఎవరికైనా ఉన్నట్లయితే తెలిసిన వారు ఆ తెలియని వారిని కించపరిచి మాట్లాడకూడదు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. మీకు ఒక విషయం తెలుసు, ఆ విషయం తెలియని వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. మీరు మాట్లాడేటప్పుడు నాకు ఈ విషయం తెలిసింది, మీకు ఈ విషయం తెలియదు కాబట్టి మీరు నాకన్నా తక్కువ వాళ్ళు అన్నటువంటి ఆలోచన, ఆ భావన రాకుండా ప్రవర్తించమని భగవద్గీతలో గీతాచార్యుడు చెప్తాడు. కాబట్టి ఎవరిని కించుపరిచి మాట్లాడకూడదు. కాబట్టి ఆమె ఉపవాసం దీక్ష పట్టడం తప్పే, అందువల్ల కరుణించు. తెలియదు పాపం ఆమెకి. మనం చేసే తప్పులు ఎన్నో ఉంటాయి బాబా విషయంలో. ఆయన ఏం చేస్తున్నాడు, వదిలేస్తున్నాడా మనల్ని? అలా గనక బాబా వారు వదిలేసే పండితే ఒక్కరుండరు బాబా భక్తులు. ఇప్పుడు మొత్తం ఎప్పుడో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవ్వరు కూడా బాబా వారు చెప్పిన మార్గంలో 100% నడవడం అసాధ్యం. అందువల్లనే ఈ మార్గము ప్రయాసకరమైనది అన్నాడు ఆయన. ఈ మార్గం షిరిడి నుంచి కూడా ఒక మార్గం కలదు, కానీ ప్రయాసకరమైనది. అప్పుడు మనకేం డౌట్ వస్తుంది, అదేంటి బాబా నీ మార్గం చాలా సులభమైంది కదా, చిన్న చిన్న మాటలే కదా నువ్వు చెప్పావు, మరి అలా మాట్లాడారేంటి? షిరిడి నుంచి కూడా ఒక మార్గం, అక్కడకు పోవుటకు షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు, కానీ మార్గము ప్రయాసకరమైనది అన్న. గురువు ఉంటే వెళ్ళొచ్చు. మరి ఎందుకు ప్రయాసకరం అనంటే, సాయి తత్వం అంతా దేనికి సంబంధించిందంటే నీలో ఉన్న గుణాలకు సంబంధించి. నీలో ఉన్న గుణాలను మార్చుకోవడమే సాయితత్వం. ఏదైనా చేస్తాం కానీ గుణాల జోలికి వస్తే మాత్రం ఒప్పుకో. ఆ పరివర్తన అన్నది చాలా కష్టమైనటువంటిది. మనుషులు చూడండి, దేవతలను చూడండి, రాక్షసులను చూడండి, మీరు ఎవరినైనా చూడండి, మనిషికి అన్నిటికంటే కష్టమైనది ఏంటి అంటే పరివర్తన. తనను తాను మార్చుకోవడం కష్టం. అది ఒక్కటి సాధ్యమైతే ప్రతి మనిషి దేవుడైపోతాడు, అంతే. ప్రతి మనిషి దేవుడైపోతాడు. మార్చుకోవడం చాలా కష్టం. కాబట్టి తప్పు చేసిన భగవంతుడు ఏం చేస్తాడంటే మన మీద కరుణిస్తాడు. అలా కరుణించడం అని ముందంటున్నాడు. తర్వాత ఆశీర్వదించుము. ఆమె ఏదైతే పట్టిందో ఆ మనోనిశ్చయాన్ని, దానికి సంబంధించి నీ విలువైనటువంటి అభిప్రాయాన్ని ముందు ఆమెకు చూపించాలి. ఆశీర్వదించు. అమ్మా నీకు మంచి జరుగుతుంది, నేనున్నాను, నీకు మంచి జరుగుతుంది, ఆశీర్వదించు. తర్వాత దారి చూపించు. దారి చూపించు, ఏ వైపు వెళ్ళాలో చెప్పు. కాబట్టి కరుణించు, ఆశీర్వదించు, దారి చూపించు.
నేను వెళ్ళాను అనుకోండి, బాబా దగ్గరికి వెళ్ళాను అనుకోండి, బాబా నాకు ఈ సహాయం కావాలి, నా కోరిక కావాలి అంటే ముందు ఆయన కరుణించాలి, వినాలి. తర్వాత అవుతుంది పోరా, అవుతుంది పో, ఆశీర్వదించాలి. తర్వాత ఎలా అవుతుందో చెప్పాలి, ఎలా సాధించగలనో చెప్పాలి. కాబట్టి ఆ 3 పదాలను గుర్తుపెట్టుకున్నట్లయితే కరుణించు, ఆశీర్వదించు, చివరిగా మార్గాన్ని చూపించు, దారి చూపుము. ఈ 3 చేయమని అన్నాడు. ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. మనోనిశ్చయాన్ని చూసి చూశాడు, తెలిసింది ఈమె గట్టిగా పట్టుబట్టుంది అని అనింది. ఎప్పుడైనా సరే పిలిపించి అంటే ఇక్కడ మనకు సాధారణంగా చూస్తే షిరిడీలో ఆమె ఉంది, బాబా దర్శనం అయ్యింది, అక్కడి నుంచి ఆ గృహానికి ఆ వసతికి వెళ్ళింది, ఆడు పట్టుబట్టి కూర్చునింది. బాబా వారు పిలిపించారు. అలా పిలిపించడానికి కారణం తప్పో ఒప్పో పట్టుబట్టడమే కారణం. తప్పో ఒప్పో వదిలేండి, పట్టుబట్టడం కారణం. అలా పట్టుబట్టింది కాబట్టే పిలిపించాడు. ఎప్పుడైనా సరే బాబాకి సంబంధించి, భగవత్ స్వరూపానికి సంబంధించి మనం ఏదైనా కోరిక కోరినప్పుడు ముందుగా చూద్దాంలే అంటారు భగవంతుడు. గట్టిగా పట్టామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నీ కోరికని తీర్చవలసిందే. అందువలనే మీకు ద్రౌపది వస్త్రాపహరణంలో ద్రౌపది వస్త్రాపహరణంలో ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం, మనందరూ తెలిసిన సన్నివేశమే. అందులో ఇంకొకటి ఉంది. అదేంటంటే మొట్టమొదట దుశ్శాసనుడు వస్త్రాలు లాగుతున్నప్పుడు ఆమె ఒక శ్లోకం పాడుతుంది, ఆమె ఒక పద్యం పాడుతుంది. దాంట్లో హలో ఎవరు ఎవరు మా బృందా గారు మీరు మ్యూట్ తీసేశారు. ఓకే, నేను అన్మ్యూట్ చేశాను. ఓకే, కాబట్టి ద్రౌపది వస్త్రాపహరణంలో శ్రీకృష్ణుడిని పిలిచినప్పుడు ఆమె మొట్టమొదట ప్రయోగించేటువంటి పదం ఏంటంటే, హే కృష్ణ ద్వారకానాథ, అంటే ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణ నన్ను వచ్చి కాపాడు అని అంటుందట మొదటి శ్లోకంలో. అది ఈ మధ్యన నాకు అది తెలిసింది, ఆ శ్లోకాలన్నీ చూస్తే. ఆయన ఊరుకున్నాడు. ఈమె ఇంకా వేదన ఎక్కువైపోయింది, ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఆ తర్వాత రెండోసారి గట్టిగా పిలిచినప్పుడు అప్పుడు మళ్ళా పరిగెత్తుకొని వస్త్రాలు ఇస్తాడు. మరి ఈమెకి మనసులో ఒకటి ఉండిపోయిందంట, నేను మొట్టమొదట పిలిచినప్పుడు ఎందుకు రాలేదు, ఎందుకు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, మరలా వేదన ఎక్కువైనప్పుడు ఎందుకు ఇచ్చాడు, ఆ ఆలస్యంలో ఒకవేళ ఏదైనా అయి ఉంటే గనక నా నా మానం ఏమై ఉండాలి అనేటువంటిది ఎప్పుడైనా అడగాలి శ్రీకృష్ణుడని ఆమె మనసులో అనుకున్నదట. ఒకసారి సందర్భం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడిని అడిగిందట, శ్రీకృష్ణ నువ్వెందుకని నేను పిలిచిన వెంటనే రాలేదు, ఆ తర్వాత ఎందుకు వచ్చావు, ఎందుకు సమయాన్ని తీసుకున్నావంటే అప్పుడు ఆయన చెప్పాడట ఇది. అదేంటంటే మొట్టమొదటి నీ పిలుపులో నన్ను ద్వారకావాస అని పిలిచావు, అంటే ద్వారకలో ఉన్న కృష్ణ అని పిలిచావు. మరి ద్వారకలో ఉన్న కృష్ణ నీ దగ్గరికి రావాలంటే ఆలస్యం అవుతుంది కదా, అందుకని ఆలస్యమైంది. మరి రెండోసారి ఎందుకు వచ్చావంటే రెండోసారి విశ్వమంతా వ్యాపించి ఉన్న కృష్ణ అని పిలిచావు కాబట్టి వచ్చేసినానన్న. యద్భావం తద్భవతి, అది దీనికి అర్థం. యద్భావం అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడా అని పిలిస్తే అంతే, వచ్చేసింది, ఆ అనుగ్రహం వచ్చేసింది. నువ్వు ద్వారకలో ఉండేవాడా అంటే రావాలి కదా, లేటు. మన వాళ్ళు కూడా పాట పాడుతుంటారు, షిరిడి నుంచి బయలుదేరినాడు, నాగర్సూలు దాటాడు, హైదరాబాద్ దాటాడు, మళ్ళీ ఒంగోలు దాటాడు, మళ్ళీ అక్కడి నుంచి ఏడుకొచ్చినాడు అని పాడుతుంటారు కదా. మరి లేట్ అవుద్ది కదా, షిరిడి నుంచి బయలుదేరితే లేట్ అవుద్ది. అయ్యా అంతటా ఉన్నది నువ్వే అంటే ఇంక లేట్ ఎందుకు, అక్కడ కూడా కూర్చొని ఉంటాడు మన ఎదురుగ్గా కూడా. కాబట్టి నీ భావన ఎలా ఉంటే అలానే ఉంటుంది. కాబట్టి అది అది గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది మనోనిశ్చయం చూసి పిలిపించడం అంటే అర్థం ఏంటంటే ఆయన అక్కడ ఉంది కాబట్టి పిలిపించాడు అన్నాం. వాస్తవానికి మనం ఇక్కడ ఉన్నాము, బాబా వారు పిలిపించలేడా అనుకుంటే? మన నెల్లూరులో ఉన్నాను నేను, నన్ను అనుకుంటే బాబా వారు పిలిపించలేడా? పిలిపించడం లేదా? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఉండే వాళ్ళందరినీ పిలిపించడం లేదా? మరి నా అనుమతి ద్వారకామాయి అనుమతి లేకుండా ఎవరు షిరిడీలో అడుగు పెట్టగలరు అన్నారే, దాని అర్థం ఏంటి? పిలిపించడమే కదా.
అలా పిలిపిస్తూనే ఉన్నాడు ఆయన. అలా పిలిపించడానికి కారణం ఏంటంటే గట్టి పట్టు పట్టడం. ఆ పట్టు పట్టడం అన్నదే గొప్ప విషయం. అందుకనే ఒక అద్భుతమైన పద్యం ఉంది. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుటే మేలు, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఇదే పదం ఆ వాడిని చూడండి. ఈ మనోనిశ్చయంతో ఉంటా, చావనన్నా చస్తాను గాని నేను మాత్రం ఈ పట్టుని విడిచిపెట్టను అన్నది. అందుకని పిలిపిచ్చాడు. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు. ఇది ఆమెని సమర్థిస్తున్నట్ట, ఆయన నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా అంటున్నట్ట? ఏదండి ఆ బాధన? ఎవరైనా చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. బాబావారు అది కరెక్ట్ కాదు సమర్థిస్తున్నారా, అంటారు అది. అది వ్యతిరేకిస్తున్నారా? సమర్థించడం వ్యతిరేకిస్తున్నాడు. అక్కడ వ్యతిరేకిస్తూ అంత వ్యతిరేకిస్తున్నారు. మంచిగా చెప్తున్నాడు. అంతే, వ్యతిరేకిస్తున్నారు. బాబావారిని, ఆ బాబావారు ఆమెను వ్యతిరేకిస్తున్నారు, అంతేగాని సమర్థించడం లే. ఆ వ్యతిరేకించేటప్పుడు ఒక పదం వాడారు, అదేంటంటే అనవసరమైన యాతన. ఇది అవసరమైన యాతన కాదు, అనవసరమైన యాతన. యాతన అంటే బాధ, దుఃఖం. యాతన అంటే దుఃఖం. ఎందుకంత యాతన పడుతున్నావు అంటే దుఃఖపడుతున్నావు. ఆ దుఃఖం అవసరమైతే పర్లేదు. నేను భగవంతుడు దర్శనం కోసం యాతన పడుతున్నానండి, సంతోషం. అంటే ఎందుకంటే నువ్వు భగవంతుడిని దర్శించుకోవాలనుకుంటున్నావు, యాతన పడుతున్నావు, ఓకే. ఇక్కడ దేనికోసం యాతన అంటున్నాడు బాబా వారు? యాతన పడి చావుని ఎలా కోరి నువ్వు చావును కోరి అంటే నువ్వు ఈ వయసులో ఆహారాన్ని విసర్జించినందువల్ల, ఉపవాస దీక్ష పట్టినందువల్ల నీకు రాబోయే ప్రతిఫలం ఏంటి? అనుగ్రహమా, చావా? చావు. ఎంత క్లియర్ కట్గా ఉంది. అది ఎంత క్లియర్గా ఉందంటే, అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరుచున్నావు అని చెప్పాడు. తర్వాత, నీవు నిజముగా నా తల్లివి. బాబావారి యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్క, అన్న, తల్లి ఇలా సంబోధిస్తాడు ఆయన. వాస్తవానికి ఆయన ఒకరిని ప్రేమానుబంధంతో పెనవేసుకునే అంత సంసారిక లక్షణాలు లేవు బాబావారికి. ఆయన పరిపూర్ణ వైరాగ్యం. కానీ బాబావారిలో విలక్షణత ఏంటంటే పరిపూర్ణ వైరాగ్యమూర్తి అయ్యుండి కూడా తన భక్తులతో ఆ ప్రేమ బంధాన్ని కొనసాగించాడు. ఆ ప్రేమ బంధాన్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. అందువల్లనే తాత్యాని మేనల్లుడుగా భావించాడు, బైజామాయిని అక్కగా భావించాడు. ఇలా ఆ బంధాలని పెనవేసుకున్నాడు. నేను ఒకసారి ఏమనుకునేవాడినంటే, మనం ఆధ్యాత్మిక కోణంలోకి వచ్చిన తర్వాత ఈ ఇంకా అమ్మ, అక్క, అన్న పిలుపులేంటి, ఇవి ఇవి పోగొట్టుకోవాలని కదా మనం ఆధ్యాత్మిక ప్రాక్టీస్ చేస్తున్నాం అనేటువంటి భ్రమలో ఉండేవాడిని నేను. ఒకసారి ఉన్నట్టుండి ఏదో నాకు అనిపించి, అదేంటి బాబావారే అక్క అంటే, బాబావారే బంధాలు ఏర్పరుచుకుంటే నువ్వెంత, నీ బతుకెంత అన్నట్టు అనిపించింది నాకు. కాబట్టి ఇంకా మనం అలా అనుకోకూడదు. బాబావారి మార్గం అది. అందరినీ అక్క, అన్న అని పిలిచేవాడు, బాబు అని పిలిచేవాడు. ఆ విధంగా తల్లి అని ఎంత గొప్ప సంబోధన చూడండి. నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. ఎందుకంటే బాబావారికి ఇష్టం లేదు ఆ విధంగా చేయడం. ఆ విధంగా చేయడం ఇష్టం లేనందువల్ల ఆ నిర్ణయాన్ని, ఆ మనోనిశ్చయాన్ని ఈయన మాన్పించాలి. అలా మాన్పించాలంటే బాబావారు చెప్పే బోధన వినాలి. కాబట్టి ప్రశాంతంగా వినుము, నేను నీకు నా వృత్తాంతమును చెప్పెదను అని అంటూ కనికరించి నేను చెప్పున్నది పూర్తిగా వినుము. కనికరించి. హేమడ్ పంత్ గారు కూడా అనేక సార్లు రాస్తారు సచ్చరిత్రలో. పాఠకుల్ని బతిమలాడుకుంటాడు ఆయన. మీరు అన్నది లేకపోతే నేను రాసింది చదివే వాళ్ళు ఎవరు? కాబట్టి మీరే నాకు దైవాంశ సంభూతులని ఆయన ఎంతో వినయంగా చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో వినమ్రత, ఆ మాటల్లో అణకువ, ఆ మాటల్లో ఆప్యాయత, ఆ మాటల్లో ప్రేమ,
అలా ప్రసరిస్తేనే మనం బాబా భక్తులం. ఆ మాటలు కఠినంగా ఉంటే కనుక అది బాబా తత్వం కానే కాదు. ప్రేమ ఉండాలి, మృదుత్వం ఉండాలి. బాబా వారి గురించి రాస్తారు. బాబా వారి గురించి ఏమి రాస్తారు? బాబా వారు మాట్లాడితే వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెడిది అని రాస్తారు. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండేది. ఇక్కడ చూడండి, అర్థమవుతుందో లేదో? అది అమృత తుల్యమైనటువంటి మాటలే కదా! ఎంత అద్భుతమైన మాటలు. నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను, నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. అమృత తుల్యమైనటువంటి మాటలు. ఎంత మనోనిశ్చయం చేసిన వాళ్ళైనా అలా కరిగిపోతారంతే. ఆ మాటలకు అలా కరిగిపోతాం. కాబట్టి ఎప్పుడైనా బాబా మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము అంటే ముందుగా చెక్ చేసుకోవాల్సింది మన మాట. మాటను చెక్ చేసుకోవాలి. నీ మాట గనక శుద్ధీకరించబడితే, నీ వాక్కు శుద్ధి చేయబడితే, నీకు ఆధ్యాత్మిక శక్తి అలవోకగా వచ్చేస్తుంది. అలవోకగా. కొంతమంది చూడండి, మన సాయితత్వంలోనే కొంతమంది అలా మాట్లాడితే కొన్ని పనులు అయిపోతాయి. మీరు వెళ్తారనుకోండి వాళ్ళ దగ్గరికి, అమ్మ నాకు ఈ కష్టం ఉంది, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది అన్నారనుకోండి, వాళ్ళు విని అయిపోతుందిలే పోయ్యా, ఏం కాదు పోండి అన్నారనుకోండి, అయిపోతుంది. ఇది ఎలా అండి సాధ్యం? వాక్ శుద్ధి అంటారు దాన్ని. వాక్ శుద్ధి. అలా ఎంతమంది లేరు మనకు తెలిసి. వాళ్ళు ఒక మాట అంటే అక్షరాలా జరిగిపోతుంది అంతే. అయి మంత్రాలు కాదు, మాయలు కాదు, ఏం కాదు. కేవలం వాక్ శుద్ధి. అంటే నీ వాక్కుని నువ్వు పవిత్రీకరించుకోవడం వలన నీకు ఆధ్యాత్మిక శక్తి వచ్చింది. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆ భగవంతుడు నీకు ఆ శక్తిని ప్రసాదించాడు అని అర్థం. అలా ప్రసాదించబట్టే ఎంతో మంది మహాత్ములుగా గుర్తింపు పొందుతున్నారు. వారొక్క మాట చెప్తే అయిపోతుందండి అని అనుకుంటున్నారు. ఆ వాక్కుకున్నటువంటి పవర్. ఆ వాక్కుని నువ్వు శుద్ధి చేసుకోవాలంటే బాబా ఏదైతే చెప్పాడో, ఎలా మాట్లాడమని చెప్పాడో అలా మాట్లాడాలి. రామదాసు విషయంలో కూడా చెప్తాడు. రామదాసు విషయంలో కూడా, ఎందుకలా కోప్పడతావు? శ్యామ మనవాడు కాదా? ఎంత అద్భుతంగా చెప్తాడో. శ్యామ మనవాడు, ఎందుకలా కసురుకుంటావు? ఎందుకలా కోప్పడతావు? ఈ ఈ సందర్భాలు ఎన్ని సార్లు వచ్చాయో మనకు సాయి సచ్చరిత్రలో. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వాక్కుని గుర్తించు, గమనించు. మాట్లాడేటప్పుడు ఒక సాధన చేస్తారు మహాత్ములు. అదేంటంటే, మీరు ప్రైమ్ మినిస్టర్లు లేదా దేశాధినేతలు మాట్లాడుకునేటప్పుడు చూడండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు ఆ వార్తలు వింటే న్యూస్‌లో వస్తుంటది గదా! ఆ వార్తల్లో ఏం చెప్తారంటే, భారతదేశ ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని 15 నిమిషాల పాటు వాళ్ళు చర్చలు జరిపారు అని అంటారు. అర్థమై చావదు. 15 నిమిషాలు ఏం మాట్లాడతారు? మనం కూర్చుంటే గంటలు గంటలు మాట్లాడతాం. 15 నిమిషాల్లో 2 దేశాల చర్చలా? అనిపిస్తుంది. నాకైతే ఎన్ని సార్లు అనిపించిందో. అలా ఎందుకంటే, ఆ 15 నిమిషాలు గూడా అద్భుతంగా మాట్లాడతారు. 15 నిమిషాలు మాట్లాడితే అద్భుతంగా మాట్లాడతారు. మనకు మీరు అలా నమ్మలేని పరిస్థితులు. మనకు కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, రాబిన్సన్ ఒకాయన ఉన్నాడు. ఆహ్, ఆయన మాట్లాడితే, ఆయన మాట్లాడిన దానికి నువ్వు అటెండ్ కావాలంటే రూ. 5,00,000 ఫీజు కట్టాలి. ఆయన మాట్లాడే సమయం గంట. ఒక గంట ఉపన్యాసం ఇస్తాడు. ఆ గంట ఉపన్యాసాన్ని వినాలంటే రూ. 5,00,000 కట్టి కూర్చోవాలి. ఈ రూ. 5,00,000 కట్టిన వాళ్ళు 1000 మంది, 2000 మంది ఉంటారు. ఇంక ఊహించుకోవచ్చు. మరి ఆ గంటలో ఏం మాట్లాడతాడు? పవర్‌ఫుల్‌గా ఉంటాయి మాటలు. అది వాక్ శుద్ధి. అది లౌకికంగానా తీసుకోండి, ఆధ్యాత్మికంగా తీసుకోండి. వాక్కును పరిశీలించుకుంటూ ఉండండి. నీవు దానిని బాగా వినినచో అది నీకు మేలు చేయును. వాక్కు, శ్రవణం. శ్రవణం, భాషణం. ఈ రెండే ప్రధానం. భాషణం మాట్లాడడం, శ్రవణం వినడం. ఎవరికైతే వినడం వస్తుందో వాళ్ళకి మాట్లాడడం వస్తుంది. వినాలి, 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 వినాలి. వినడం అద్భుతంగా. కాబట్టి నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు. మిక్కిలి దయార్ద్ర హృదయులు. దయార్ద్ర హృదయులు. దయ నిండిపోయిన వారు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని. శుశ్రూష, శుశ్రూష పదం తిరగదు మనకు. సంస్కృత పదం అది. ఈ శుశ్రూష అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, సేవ చేసి తిని అని కాదు. శుశ్రూష అంటే గౌరవం ఉండాలి, గురి ఉండాలి,
ఆజ్ఞను పాటిస్తా అనేటువంటి భరోసా ఉండాలి. గురువు గారు చెప్పిన దానికి తూచా తప్పకుండా ప్రశ్న లేకుండా నువ్వు పాటించగలగాలి. దాన్ని శుశ్రూష అంటారు. అంటే నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఆజ్ఞను పాటించేటువంటి మనస్తత్వం ఉండాలి. అంటే మనకు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అన్నారు కదా. ఆ విధంగా ఆ ప్రణిపాతేన అవంతా లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉంటేనే శుశ్రూష అంటారు. అంటే శుశ్రూష చేస్తే గురువు చెప్పిందే ఫైనల్, శిష్యుడికి ఏం అవసరం ఉండదు, శిష్యుడికి ఏం అసలు అవకాశం ఉండదు. గురువు ఏది చెప్తే అది ఫైనల్, అది శుశ్రూష అంటారు. కాబట్టి కానీ నా చెవిలో వారు ఏ మంత్రము ఊదలేదు, వారు ఏ మంత్రము ఊదలేదు. శుశ్రూష చేసినా కూడా, అంటే ఎంతో వినమ్రతతో అణిగి మణిగి ఆయన మీదనే భరోసా ఉంచినా కూడా ఏ మంత్రము ఊదలేదు. కాబట్టి ఇక్కడ ఆమె ప్రారంభంలో ఏం చెప్పిందో చూడండి. ఆ బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో, అది ప్రాబ్లం ఇక్కడ. ఆమె మంత్రోపదేశాన్ని కోరింది. ఏదో ఒక మంత్రాన్ని ఇస్తాడు, ఆ మంత్రాన్ని నేను జపం చేసుకుంటూ బతకాలి అనుకుంది. కానీ గురువు గారు ఈయనేం చెప్తున్నాడు బాబా వారు, నేను శుశ్రూష చేసినటువంటి గురువు గారు కూడా నాకే మంత్రాన్ని ఓదలేదు. మరి వెంటనే మనకేం గుర్తొస్తుంది? మరి ఒక భక్తురాలకేమో రాజారాం అనే మంత్రాన్ని ఇచ్చారు కదా బాబా వారు, మరి ఆమెకేమో రాజారాం అనే మంత్రాన్ని ఎలా ఇచ్చారు అనే డౌట్ వస్తుంది. అది ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. కాబట్టి నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. మనకి ఇదే సన్నివేశం ఇంకో దగ్గర కూడా వచ్చింది. ఎక్కడొచ్చింది చెప్పండి? ఇదే సన్నివేశం. నేను ఇది చదువుతున్నా మరలా. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను, నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములు గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. ఇదే సందర్భం ఎక్కడొచ్చింది? బావిలో తలకిందులు కట్టినప్పుడు వచ్చేసారు. ఆ సందర్భంలో నలుగురు మిత్రుల అన్వేషణం అనేటువంటి కథలో ఇదే సందర్భం వస్తుంది. ఇదే విధమైనటువంటి భావాన్ని బాబా వారు చెప్తారు అక్కడ. కాబట్టి నేను వారిని వదిలిపోవ తలంపే లేకుండెను, నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములు గ్రహించుటకు నిశ్చయించుకుంటేనే. మనకిప్పుడు లేదు కానీ ఒకప్పటి కాలంలో గురువులను ఆశ్రయించినప్పుడు ఆ గురువులు ఏదో ఒక మంత్రాన్ని చెప్పేవారు శిష్యులకి. ఆ మంత్రాన్ని జపిస్తూ వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసుకునేవాళ్ళు. ఇక్కడ బాబావారు ఎందుకు ఒక మంత్రాన్ని చెప్పలేదు అంటే, నాకు తెలిసినంత వరకు ఇంకొక మంత్రం ఎందుకు, మనకు అసలు ఆల్రెడీ మంత్రం ఉంది కదా. సాయి అనేది ఒక పెద్ద మంత్రం. సాయి అనే ఒక మంత్రం ఉన్నప్పుడు ఇంకొక మంత్రంతో అవసరం ఏముంది అన్నది మరి బాబావారి భావనో మన భావనో తెలియదు కానీ, మన తారక మంత్రమే సాయి సాయి సాయి. అలానే ఉండిపోతాం. మనం నిద్రలేచింది మొదలుకొని అదే కదా, ఆ మంత్రాన్నే జపించుకుంటూ ఉంటాం. కానీ అది చెప్తున్నాడు, ఒక ఉపదేశాన్ని గ్రహించుటకు నిశ్చయించుకుంటుని, కానీ వారి మార్గము వారిది, వారు నా తల ఒరిగించిరి. ఇక్కడ ఇంకొక లైన్ చూడు, కానీ వారి మార్గము వారిది, వారి మార్గము వారిది. ఇదే బాబాకు కూడా వర్తిస్తుంది. బాబా వారి మార్గము బాబాది. ఇది ఇతర మార్గాలతో పోల్చదగింది కాదు. ఇతర మార్గాలకి బాబా మార్గాలకి ఎలాంటి సంబంధము లేదు. ఆయనది ఒక ప్రత్యేకమైన మార్గం. బాబా వారిని అర్థం చేసుకోవడమే అంత కష్టమైనటువంటి పని. మరి ఆయన్ను ఇంకొకరితో పోల్చడం కుదరదు, అసలు అవకాశమే లేదు. కాబట్టి బాబా వారి మార్గం ఏదైతే ఉందో అది బాబా గారిది అంతే. ఇతర మార్గాలు ఇతరులవి. అందువల్ల బాబా వారు అంటారు, ఇతర గురువులు గొప్పవారు అయి ఉండొచ్చును, వారు నీ గురువు కంటే గొప్ప పేరు ప్రతిష్టలైన వాళ్ళు ఉండొచ్చును, అయినా నీ గురువే నీ గొప్ప అని అంటాడు. చూసారా? కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే అద్భుతమైన మాట. వారి మార్గము వారిది అంతే, బాబా మార్గం వారిది. వారు నా తల గొరిగించిరి, నా తల గొరిగించిరి. ఇక్కడ రెండు రకాల అర్థాలు తీసుకోవచ్చు. తల గొరిగించడం అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి. అంటే తల గొరిగించడం అంటే అర్థం ఏంటి? మామూలుగా ఆశ్రమాల్లోకి వెళ్ళినప్పుడు తల గొరిగించడం అది. కానీ ఇక్కడ తల గొరిగించడం అంటే నా అహంకారాన్ని పూర్తిగా తీసిపడేశాడు అని అర్థం.
నా అహంకారాన్ని పూర్తిగా తీసిపడేశాడు. మనం తిరుమలకి వెళ్తాం. తిరుమలకి వెళ్తే తలనీలాలు ఇస్తాం. మరి తలనీలాలు ఎందుకండి దేవుడికి అనేటువంటి సందేహం వస్తే, తలనీలాలు ఇవ్వడము అంటే ఆయన ముందు తల ఉంచి ఆ జుట్టు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే నా అహంకారాన్ని పూర్తిగా తీసి పడేస్తున్నాను అనేది అక్కడ అర్థం. ఎందుకంటే ఈ జుట్టే అన్ని అందానికి అలంకారానికి అదొక టూల్. మీరు చూడండి, సినిమా హీరోలు ఉంటారు. సినిమా గెటప్ మారుతుంటది. గెటప్ మారడం అంటే తలకాయ ఏమన్నా తీసుకుంటాడా? తలకాయ ఏం తీసుకోడు, ముక్కు మార్చుకోడు, ఏం ఉండదు. ఆ జుట్టు మార్చుకుంటుంటాడు. ఒక సినిమాలో జుట్టు వేస్తాడు, ఒక సినిమాలో జుట్టు కత్తిరిస్తాడు, ఇంకో సినిమాలో సగాటి గీతలు గీస్తాడు. అని ఏం గీసినా అదే, అంతకుమించి ఏమి లేదు. కాబట్టి ఏదైతే నీ అందానికి ప్రతీకగా నువ్వు చూసుకుంటూ ఉన్నావో దానిని గురిగించేయడమే అహంకారాన్ని తెగ్గొట్టుకోవడం. ఇది అక్కడ గురిగించబడింది. నా తల గురిగించిరి అంటే నా అహంకారాన్ని పూర్తిగా తీసివేశారు. ఇంకో మాట కూడా ఉంది మనకు, తల ఎగరేయుద్దురా అంటారు. మనం తల ఎగరేస్తున్నాం ఏంటి అంటారు. తల ఎగరేయడం ఏంటి? తల ఏమైనా పైకి ఎగరేస్తుందా? తల ఎగరేయడము అంటే అహంకరించడము అని అర్థం. ఆ తల అనే పదం అక్కడ కూడా వస్తుంది. అహంకరించడం, దాన్ని తీసేశాడు. నా నుండి 2 పైసల దక్షిణ అడిగిరి. ఈ 2 పైసల దక్షిణ మనకు తెలిసిందే, శ్రద్ధ సబూరి, ఇది మనకు తెలిసిన విషయమే. ఆ 2 పైసల దక్షిణ అడిగిరి అని అంటూ వెంటనే ఏమన్నారంటే, నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. 2 పైసలు అడిగారు, ఆ 2 పైసలు నేను వెంటనే ఇచ్చాను అనగానే ఇప్పుడు డౌట్ వస్తుందేమోనని. ఈ పైసలు అంటేనే సమస్య. పైసా, డబ్బు, పైసా మే పరమాత్మ అంటారు కదా. కాబట్టి పైసా అన్నప్పుడు ఆ రాసేటప్పుడు కూడా వచ్చిందేమో హేమంత్ పంత్ గారికి కానీ సత్యనారాయణరావు కానీ, లేదా బాబా వారు అలా చెప్పినప్పుడు వచ్చిందేమో. వెంటనే ఏమన్నారంటే, నేను సమర్పించి తిని అంటూ వెంటనే మీ గురువు గారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగనేలా వారు నిష్కాములని ఎట్లనిపించుకుందురు అని మీరు అడగవచ్చును అని నీవు అడగవచ్చును. వెంటనే సందేహం కూడా వీళ్ళదే. సందేహం కూడా పడతారేమోనని తీర్చేసినారు బాబావారు. మరి ఎందుకు సందేహపడతారు? డబ్బు అంటే పడతారు అంతే. డబ్బు అంటే సందేహపడతారు. ఆయన దగ్గరికి వెళ్ళామండి, ఆయన దక్షిణ అడిగాడు, అయిపోయింది ఇంకా. ఈయన పరమ చెత్త గురువు, అసలు ఈయన గురువే కాదు అనే కాడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆయన ఒక్క పైసా తీసుకోడండి. అంటే అబ్బా, సామాన్యమైన గురువు కాదు ఈయన. డబ్బు తీసుకోలేదంటే అద్భుతమైన గురువు. ఇది పెద్ద టెక్నిక్, అది సామాన్యమైన టెక్నిక్ కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఈ నాడి పట్టుకున్న వాళ్ళకి చాలా గొప్ప సత్కారాలు జరుగుతాయి. ఆ నాడి పట్టుకోవాలి, భక్తుల యొక్క నాడి పట్టుకోవాలి. ఇక్కడ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, మీ గురువు గారు పూర్ణ కాములైనచో అంటే ఆయనకు ఎలాంటి కోరికలు లేనివాడైనచో, ఆయనకి ఎలాంటి కోరికలు లేకపోతే గనక వారు దక్షిణ ఎందుకు అడిగారు అంటే, డబ్బుని ఆశించేవారు ఆయన కాముకత్వం ఉన్నట్టే కదా, కోరిక ఉన్నట్టే కదా. మరి దక్షిణ అడిగేవాడికి ఎలా పూర్ణకాములు అవుతారు అని మీరు ప్రశ్నిస్తారేమో అని అంటూ ఆయన అన్నారు, దానికి సమాధానము సూటిగా చెప్పగలను, వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. చాలా మంది అంటుంటారు, బాబావారు దక్షిణ రూపంలో అప్పుడే వేల రూపాయలు దోచేశారండి భక్తుల కాడి నుంచి. అప్పుడు ఆయన ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు అలా తీసుకునేవారు, 30 రూపాయలు తీసుకునేవారు. మరి అది ఎంత సామాన్యమైన డబ్బు కాదు, అప్పట్లో చాలా వేల లక్షల రూపాయలు అవి అని అంటారు. దానికి ఇక్కడ మనకు సమాధానం దొరుకుతా ఉంది. బాబావారు లక్షల రూపాయలు వసూలు చేసిన ఆయనేమి ఉంచుకోలేదు. అయితే ఒక సమస్య, నాకున్న ఒక ప్రశ్న మీకు వేస్తాను. మీరు ఈ ప్రశ్నకి సమాధానాలు చివరిలో చెప్పండి, లేదా వాట్సాప్లో పెట్టండి. ఆ ప్రశ్న ఏంటంటే, బాబావారు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తుల దగ్గర దక్షిణ తీసుకునేవారు. కొంతమంది ఇస్తే తీసుకునేవారు, కొంతమంది ఇవ్వకపోయినా అడిగేవారు, కొంతమంది ఇచ్చినా వద్దనేవారు. ఇది మనం తెలిసిన కథే. అయితే వసూలు చేసినటువంటి దక్షిణ పైకాన్ని ఆయన ఎవరెవరికి ఇచ్చేవారో రాసుంది సచ్చరిత్రలో. అందరికీ ఇంత ఇంత ఇచ్చేవారు. బడే బాబాకి ఎంత, తాత్యాకి ఎంత, లేదా ఆమని అనే అమ్మాయికి ఎంత, ఇలా రాసేవారు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, వచ్చిన వారి దగ్గర డబ్బు తీసుకొని అక్కడ ఉన్న వారికి ఇచ్చేవారు,
లేదా అక్కడ ఎవరైతే ఆశ్రితులు అయి ఉంటారో వాళ్ళకి ఇచ్చేవారు. ఇక్కడ వాళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేశారు, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఇచ్చినా ఒకరికే ఎందుకు ఇస్తూ వచ్చారు? బాబా వారు ఉన్నంతకాలం బడే బాబాకి ఇచ్చారు, ఆయన ఉన్నంతకాలం తాత్యాకి ఇచ్చారు. అంటే ఏ సిద్ధాంతం అక్కడ అప్లై అవుతుంది అన్నది మీరు ఆలోచించండి. మీకు తెలుసు ఇప్పుడు ఆన్సర్, తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు, ధనముతో వారు చేయనిదేమున్నది. వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను ఈ రెంటిని వారికి అర్పించి తిని వారు ప్రసన్నులైరి. ఇక్కడ కింద 2 లైన్లు అండర్లైన్ చేసుకుంటే, అర్పించి తిని ప్రసన్నులైరి. ఎవరైతే శ్రద్ధ, సబూరి, లేదా ఇక్కడ వాడిన పదాల ప్రకారం నిష్ఠ, ఓరిమి, నిష్ఠ, ఓరిమి, ఎవరైతే ఈ రెండింటిని బాబా వారికి సమర్పిస్తారో అప్పుడు వారు ప్రసన్నులవుతారు. ఇది ఒక రహస్యం. రహస్యాన్ని చాలా సింపుల్ గా చెప్పేశారు. కాబట్టి బాబా వారి అనుగ్రహం కావాలండి నాకని మీరు అనుకుంటే, బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని నేను పొందాలని మీరు అనుకుంటే, సింపుల్ లాజిక్ ఏంటంటే, సింపుల్ రహస్యం ఏంటంటే, శ్రద్ధ సబూరీలను సమర్పించండి, అంతే. మరి సమర్పించేస్తున్నావా మనం అంటే, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరన్నా సమర్పించుంటే లేదని చెప్పడానికి కూడా లేదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది చెప్తూ ఏమన్నారంటే, రెండవది నిష్ఠ అంటే తెలుసు, శ్రద్ధ, నమ్మకం ఉండాలి. నమ్మకం నమ్మకం అన్నది అది అంత ఈజీ పదమేం కాదు. నేను బాబాని నమ్ముతున్నాను అని అనడం చాలా సులభం. నిజంగా సందర్భం వచ్చినప్పుడు అది నీకై నువ్వు నిరూపించుకోవాలనుకుంటే చాలా కష్టం, చాలా కష్టం. ఉదాహరణకి చంద్రాబాయి విషయంలో మీరు చదివి ఉంటే కనుక, ఆమెకు బిడ్డలు పుడతారు అని బాబా వారు హామీ ఇచ్చారు. ఆమె షిరిడీ నుంచి వెళ్ళిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఆమె నెలదప్పిందని అనుకున్నది. నెలదప్పిందని అనుకున్నది. డాక్టర్లందరూ ఈమెకి బిడ్డలు పుట్టే అవకాశం లేదు అని చెప్పారు. ఆమెకి గర్భం ఎదుగుతూ ఉంది. అత్తమామలు పోరు పెడుతున్నారు, భర్త పోరు పెడుతున్నాడు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు నువ్వు, ఇది నీకు గర్భం కాదు అని చెప్పి చెప్తున్నారు. ఒక పక్క ఆంగ్లేయ వైద్యులు వచ్చారు అప్పట్లో. వాళ్ళు పరీక్షలు చేసి ఇది కణితి, ఈమె కడుపులో కణితి ఉంది, ఇది గర్భం కాదు, ఈమె ప్రాణాలకి ప్రమాదం, వెంటనే ఆపరేషన్ చేయాలని అప్పటి ఆంగ్లేయ డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఆ నమ్మకం బయట రావాలి. ఇప్పుడు ఆ స్థానంలో మనం ఉంటే, మనం చేస్తామా, అలా ఉంచుకుంటామా? కానీ ఆ మహాతల్లి ఉంచుకున్నది కదా. బాబా వారు చెప్పారంటే ఇక తప్పదు. ఆయన ఒక్కసారి అన్నారంటే ఇంకంతే, జరిగి తీరుతుంది. కాబట్టి ఇది గర్భమే, నాకు పండంటి బిడ్డ పుడతాడని నమ్మింది. ఆ తర్వాత అద్భుతమైన సుఖప్రసవం జరిగి ఆమెకు బిడ్డ పుట్టాడు. కాబట్టి ఇది నమ్మకం అంత ఈజీనా? అంత ఈజీనా నమ్మకం? కాదు. ప్రసవ వేదన పడుతూ ఉంటే, చాలా ఇబ్బందికరంగా ఉంటే, పెద్ద ప్రాణానికి కూడా ప్రమాదం అన్నప్పుడు ఒకరు వచ్చి ఒక ఊదిని ఆర్తపాటని ఇస్తే, ఆ ఊది పెడితే ప్రసవం అయిపోతుందని నమ్మడం అంత సులభమా? అంత సులభం. ఆ సిచ్యువేషన్లో మీరు వెళ్ళండి. పాము కరిస్తే, అయ్యా వైద్యుల కాడికి పోదామంటే, వద్దు వద్దు నా వైద్యుడు సాయినాథుడే అని చెప్పి బాబా కాడికి తీసుకుపోండి అని అనగలమా మనం? శ్యామ అన్నట్టు ఎలా సాధ్యం అది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చివాట్లు పెట్టి తిరిగి పొమ్మంటే అలా వచ్చేయగలవా అక్కడి నుంచి? అయ్యా ఈయనేదో ఊది కూడా ఇవ్వడంట, బాబా వారు తిట్టారు, ముందు నన్ను హాస్పిటల్ తీసుకుపోండి అనమా మనం? అంత సులభమా? నమ్మకం అన్నది అంత సులభం కాదు. ఊరికే మాటలు చెప్పమంటే మాత్రం నేను బాబాని విపరీతంగా నమ్ముతున్నాను అంటాం. కానీ వాస్తవంగా నిలబడాలి. అలా నిలబడగలిగినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఈవిడ నమ్మాడా. అసలు ఒక్కోసారి బాబా వారు అలాంటి పరీక్షలు కూడా పెడతారు. అలా పరీక్షలు పెట్టి మనల్ని నిలబెడతాడు అక్కడ. వీడు నిలబడతాడా, నిలబడడానికి పరీక్షలు పెట్టుకుంటూ ఉండే అవకాశం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఒకటి వచ్చి ఉంటుంది. వీడు నమ్ముతాడా నమ్మడా నిలబెట్టేసి ఉంటాడు. అలా నిలబెట్టిన సందర్భాల్ని చాలా మంది తీసుకొని ఉంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నమ్మకం అన్నది అది
చాలా కఠినమైనటువంటి పరీక్ష. అందువల్లనే ఇందాక నేను చెప్పాను. అక్కడికి వెళ్ళుటకు షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు. కానీ ప్రయాసకరమైనది అన్నాడే. ఆయన చెప్పింది సులభమైనవి రెండే. శ్రద్ధ, సబూరి. అవి సులభమైనవి కానీ చాలా కష్టమైనవి. చాలా కష్టమైనవి. అలా నమ్మిన వారికి తెలుస్తుంది. కాబట్టి నమ్మితే ఎలా ఉంటది అన్నదానికి చాలా ఎగ్జాంపుల్స్ మీ లైఫ్‌లో కూడా జరుగుంటాయి. నా లైఫ్‌లో కూడా జరుగుంటాయి. నమ్మడం అనేది చాలా ప్రధానం. అయితే వాస్తవానికి ఎవరైతే అలా నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళు ఇంతవరకు బాబా వారి విషయంలో నేను నమ్మానండి బాబా వారు, కానీ నాకిది జరగలేదు అన్నటువంటిది నేను ఇంతవరకైతే వినలేదెక్కడ. ఇంతవరకు వినలేదు. నాతో ఎవ్వరు చెప్పలేదు. మేము నమ్మామండి. నమ్మినందుకు బాబావారు మాకు ఈ సహాయం చేసినారు అన్న వాళ్ళు ఉన్నారు గాని, మనకు షావడే వృత్తాంతం గుర్తొస్తే సపత్నాయకుడు అంటాడు, "నువ్వేమీ చదవకుంటే ఎలా పాస్ అవుతావురా? పిచ్చా! మనం పెట్టుకున్నటువంటి ఈ చిన్న చిన్న పోటీల్లో కూడా ఓడిపోతున్నావు. నీకసలు ఏది రాదు, సబ్జెక్టే రాదు. నువ్వెలా పాస్ అవుతావు?" అన్నప్పుడు ఆయన అన్న మాట కూడా అదే. షిరిడీలో బాబా వారి ఒక ఔలియా ఉన్నాడు. ఆయన చెప్పాడు నేను పాస్ అవుతానని. ఆయన చెప్పాడంటే పాస్ అవుతాను అంతే. ఈ చిన్న మాటలు కాదు. రెండోది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. ఓరిమి అంటే సహనం. సహనం ఉందా లేదా ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. ఇదేం ఎగ్జామ్ ఏం కాదు ఇక్కడ. అంటే సహనం అన్నది సకల కష్టాలకి ఔషధం. సకల కష్టాలకి ఔషధం సహనం. ఎవరికైతే సహనం అన్న ఒక్క గుణం అలవడుతుందో వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తారు. వారిని ఏ కష్టం ఏం చేయలేదు. ఎందుకంటే ఏ కష్టమైనా దానికి కొంత వ్యవధి ఉంటుంది. ఒక వ్యవధి ఉంటుంది. ఉదాహరణకు ఒక రోగం వచ్చిందనుకోండి. మీరు మీ గతంలోకి వెళ్ళండి. ఎన్నో సార్లు ఎన్నో రోగాలు వచ్చుంటాయి మనకు. ఆ రోగం అంటే పెద్ద పెద్ద పదాలు అనుకోకండి. చిన్న చిన్నవి. కానీ ఏ రోగమైనా ఇప్పటికి ఉందా కంటిన్యూగా? లేదు. అది కొంత స్పాన్ ఉంటది. ఆ స్పాన్‌లో మనం దాన్ని సహనంతో భరించగలగాలి. దాన్ని మనం ఎదుర్కోగలగాలి. అది సహనం. అది కూడా ఇష్టపూర్వకమైనటువంటిది. సంతోషము, స్థైర్యము. అంటే నువ్వు సహనంతో ఉన్నానని బాధపడకూడదు. నా కర్మరా! వాడు ఇంత మాట అంటే నేను తిరిగి ఒక్క మాట అనలేకపోయాను. బాబా భక్తుడినయిపోయినానురా! బతికిపోయినాడు వాడు. లేకపోయి ఉంటేనా నేను బాబా భక్తుడిని కాకపోయి ఉంటే వాడిని కడిగి పారేసుందునురా! ఇది సహనం కాదు. సహనం అనుకుంటాం. నువ్వు సహనం అనుకుంటున్నావు, సహనం కాదు. ఎందుకంటే అక్కడ సంతోషం లేదు. దుఃఖం ఉంది నీకు. బాధ ఉంది. నువ్వు దుఃఖిస్తూ సహనంతో ఉన్నావు. దుఃఖిస్తూ సహనంతో ఉన్నావు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది ఇది. కాబట్టి సహనం అనంటే నువ్వు సంతోషంగా ఉండాలి. భరించగలగాలి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ భరించడం అన్నది కొంతవరకే ఉంటది. ఆ తర్వాత మారిపోతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక సత్సంగానికి హాజరైనాడు. హాజరైన తర్వాత మనోనిశ్చయం అన్నాం గదా మనం. హాజరైన తర్వాత ఆయన చెప్పాడు, "అయ్యా మీరు ఏ రోజైనా సరే భోజనం చేసేటప్పుడు ఒక అతిథికి భోజనం పెట్టి తర్వాత మీరు భోంచేయండి. దీనివల్ల ఎంతో పుణ్యం వస్తుంది. మీకు జన్మలకి పాపరాశి తగ్గిపోతుందని" ఒక గురువు గారు సత్సంగంలో చెప్పారు. ఆయన విన్నాడు. తలకెక్కింది బాగా. ఎక్కిన తర్వాత వచ్చి భార్యకి చెప్పాడు. భార్యకి ఏం చెప్పాడంటే, "ఈ రోజు నుంచి మనం ఒక నిశ్చయం చేసుకుంటున్నాం మనిద్దరం. నేను నా ఒక్కడి వల్లే కాదు కాబట్టి. అదేంటంటే ఏ రోజైనా అతిథికి భోజనం పెట్టిన తర్వాత మాత్రమే మనం తినాలి. ఇది నిశ్చయం. మనోనిశ్చయం." ఆమె కూడా ఆనందంగా ఒప్పుకునింది. అయ్యా మంచిది. మంచి నిర్ణయం. పుణ్యం వస్తుంది. ఓకే. అని అనుకునింది. ఆ తర్వాత మొదలుపెట్టారు. మొదటి రోజు భోజనం అయిన తర్వాత మధ్యాహ్నం పూట, సాయంత్రం, మధ్యాహ్నం వస్తారు గదా! అప్పుడొచ్చారు. అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకాయనొచ్చాడు. ఒకాయనొచ్చాడు. అతిథి మర్యాదలన్నీ చేశారు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చారు. ఆ తర్వాత ఆమె కూర్చొని విస్తరవేసి ఆయనకి విసురుతూ భోజనం పెట్టింది. చాలా కమ్మటి భోజనం. అందులో విసురుతూ మర్యాద గదా! మర్యాద చేయాలి గదా! చేసింది. ఆయన తృప్తిగా తిని దీవించి వెళ్ళాడు. అప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్త కూర్చొని, "చూసావా ఒక్కరికి అన్నం పెట్టినందువల్ల ఎంత ఆనందంగా ఉందో, ఇది మా గురువుగారు చెప్పింది కరెక్ట్ గానే ఉంది" అని చెప్పి వీళ్ళు భోంచేసినారు. మరలా సాయంత్రం ఎదురు చూస్తున్నారు. మళ్ళా మధ్యాహ్నం వచ్చిన వ్యక్తే వచ్చాడు.
వాడికి బాగా దొరికింది కదా. మధ్యాహ్నం వచ్చిన వ్యక్తి వచ్చాడు. సరే మళ్ళా పిలిచారు, మళ్ళా కూర్చోబెట్టారు, మళ్ళా విందు భోజనం పెట్టారు, మళ్ళా విసిరారు, బాగా తాంబూలం ఇచ్చి వేసుకుని వెళ్ళాడు. ఆయన అన్నాడు, ఆయనకి బాగా నచ్చినట్టుంది మన ఆతిథ్యం, మళ్ళా వచ్చాడు. మళ్ళా పక్క రోజు మధ్యాహ్నం వాడే వచ్చాడు. పక్క రోజు మధ్యాహ్నం కూడా వాడే వచ్చాడు. అప్పుడు మారుతూ ఉంది కొద్దిగా, నిశ్చయం మారుతూ ఉంది కొద్ది కొద్దిగా. అప్పుడు చూసింది, 2 రోజులు భరించింది ఆ తల్లి. భరించి, ఏమండి మీకు ఆ గురువు గారు ఏం చెప్పారు నాకు తెలియదు కానీ వీడు మాత్రం సోంబేరి. ఎవడైతే రోజు వస్తున్నాడో వీడు సోమరిపోతు. వీడు మన దగ్గర తినమరిగి వీడు ఈ విధంగా వస్తున్నాడు. కాబట్టి మనం మనోనిశ్చయాన్ని కాస్త తగ్గించుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. రోజు వాడికి ఎక్కడ వండి పెట్టేది నేను? ఎవరు కొత్త కొత్త వాళ్ళు వస్తే సరే, వీడు ఒక్కడే వస్తున్నాడు సోమరిపోతూ, నువ్వు వాడి కోసమా సంపాదించేది అని ఏదేదో మొదలుపెట్టేది. అప్పుడు ఆయన అన్నాడు, అదేలా, నేను గురువు గారికి మాట ఇచ్చాను, నేను తప్పను, మనోనిశ్చయం, నేను తప్పను, నాకు అది అపరాధ భావంగా ఉంది, సరే చూద్దామన్నారు. ఆ మరలా 2 రోజులు చూశారు. 2 రోజులు వాడికి ఎక్కడికి వెళ్ళా, ఆడే కూర్చున్నాడు ఊర్లోనే, రోజు పూటకు వచ్చి తిరిగిపోతా అన్నాడు. అప్పుడు ఈయన తప్పకుండా ఇప్పుడు ఆ తగ్గించాలి. నవ్వు ముఖం తగ్గుతుంది కదా, ఇప్పుడు అంతకుముందు నవ్వు లేదు, నవ్వు తగ్గుతూ వచ్చింది. అప్పుడు సరే ఒక పని చేద్దాం, నేను అతను రావద్దని నేను అనలేను, ఎందుకంటే అది వ్రతం తప్పినట్టు. అందువల్ల నువ్వు ఒక పని చేయి, అతను వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు నన్ను అనరాని మాటలను, నేను నిన్ను అనరాని మాటలంట, మనిద్దరం గొడవ పెట్టుకుందాం. ఇద్దరం గొడవ పెట్టుకున్నప్పుడు సచ్చినా వాడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినప్పుడు ఇంకా వాడు బెడద మనకు తప్పినట్టే అని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని వాడు వచ్చేసాడు, కూర్చున్నాడు. ఇక భోజనం పెట్టే ముందు మొదలు పెట్టిందా, ఏదో గొడవ వేసుకుని, కావాలని గొడవ వేసుకొని బాగా బండబూతులు తిట్టింది. ఆయన ఊరుకుంటాడా? ఆయన కూడా బండబూతులు తిట్టాడు. ఈమె ఇంకా రెచ్చిపోయింది, ఆయన ఇంకా రెచ్చిపోయినాడు. ఈ ఒక దెబ్బ వేసింది, ఆయన 4 దెబ్బలు వేసినాడు. ఇద్దరు కొట్లాడుకుంటూ వీడేం చేస్తాడు, ఇంకా వీడి దెబ్బకి పారిపోయినాడు బయటికి. అప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈమె అన్నదట, ఏమండి మీరు నేను నిజంగానే తిట్టాను అనుకున్నారా? కాదండి, నేను నటించానని తెలుసు కదా మీకు, కాకపోతే కొద్దిగా ఎక్కువ మాట్లాడేశా, మీరేమనుకోకండి, నేను నటించానని మీకు తెలుసు కదా, కాబట్టి అది నటనా అని ఆమె అన్నదట. అప్పుడు ఆయన అన్నాడట, అరే నేను కూడా మీరు కొట్టకూడదు, కొట్టేశాను, ఏమనుకోవద్దు, నాది కూడా నటన, నన్ను మన్నించు అన్నా అంట. ఈలోగా వెనకెళ్ళాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అరే నేను వెళ్ళిపోయినానా, నేను కూడా వెళ్ళలేదు, నాది కూడా నటనే అన్నా అంట. వాడు వెళ్ళిపోయినాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కాస్త తగ్గుతాయి. వాడు ఇప్పుడు భరించింది, మొదటేమో శ్రద్ధ ఉంది, సబూరి ఉంది. ఆ తర్వాత ఏమైంది, అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వచ్చింది. ఈ విధంగా మనకు ఆ సహనాన్ని భరించేటప్పుడు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే వస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో బాబాని నమ్మి ఆయన మీకు భయంకరమైన సందిగ్ధ స్థితి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఒకటి, నేను నమ్మానండి కానీ తట్టుకోలేకపోయాను, ఆ నమ్మకం వల్ల నాకు ఇది జరిగింది అనే ఒక ఎగ్జాంపుల్ ఉంటే, లేదు బాబా వారు నన్ను పరీక్షించారు, నేను సహనం ఉందా లేదా అని నేను సహనంతో గెలిచాను అనే ఇంకో సందర్భం ఉంటే ఇప్పుడు మనం పంచుకోవచ్చు. 2 చెప్తున్నా, మీరు నమ్మి ఆ నమ్మకానికి తగిన ప్రతిఫలం మీరు పొందుంటే, 2 మీరు సహనంగా ఉన్నందువల్ల బాబా మార్గంలో అది వాస్తవ సంఘటన అయి ఉండాలి, అది మీ జీవితంలో జరిగింది అయి ఉండాలి. అది ఉంటే గన ఎవరు ముందు చెప్తారు? ఎవరు? ఎవరమ్మా? నాయక్ గారా? నాయక్ గారు చెప్పండి. సాయిరామ్, నేను బాబా మందిరం పనిలో భాగంగా ఉన్నప్పుడు నాతో పాటు తిరిగిన సహో ఉద్యోగి అంటే సహోభక్తుడు ఈ కీర్తనతో బాలాజీకే వస్తుంది, ఈయన ఉద్యోగం చేస్తూ గుడిని కడుతున్నాడు అని చెప్పి కలెక్టర్కు లెటర్ రాయటం జరిగింది. నేను ఉద్యోగస్తుడిని, నా మీద కలెక్టర్కు లెటర్ పెట్టారు. ఈయన
కులం పేరు అడ్డుపెట్టుకొని జనాల్ని భయభ్రాంతుల్ని చేసి డబ్బులు వసూలు చేసుకొని వాడుకుంటున్నాడు. గుడి కట్టకోకుండా వాడుకుంటున్నాడు అని చెప్పి నా మీద ఒక లెటర్ పెట్టడం జరిగింది. నేను పేరు బాబా మీద డబ్బులు వసూలు చేసి వాడుకుంటున్నారని. వాడుకుంటున్నారు. అప్పటికి బాబా వారిని ఇంకా నేను తీసుకురాలే. మందిరం నిర్మాణమే అవుతుంది, బాబా వారిని తీసుకురాలేదు. అయితే నాకు చాలా బాధేసి ఆ మందిరంలో కూర్చొని ఒక గంట సేపు ఏడ్చాను. ఇదేందయ్యా, నీ మందిరం కోసం నేను తిరుగుతూ నేను ఈ విధంగా చేస్తుంటే నా మీద లేనిపోని నిందలు పెడుతూ నా ఉద్యోగానికే ఎసరు పెట్టారు. నా ఉద్యోగం పోతే నేను బతకటం ఎట్లా, ఏది అని చెప్పి నేను చాలా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత కలెక్టర్ వచ్చారు ఎంక్వైరీ కోసం. కలెక్టర్ వచ్చి ఒక 10 మందిని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే అదేం లేదండి, ఆయన చెయ్యబట్టే నడిగూడెంలో ఈ బాబా మందిరం ఇంత సుందరంగా నిర్మాణం అవుతుంది. ఆయన అలాంటి వాడు కాదు, ఆయనకి గిట్టని వాడు ఆయన మీద ఈ విధంగా లెటర్ పెట్టారు మీకు అని చెప్పడం జరిగింది. అప్పుడు అనుకున్న బాబావారు నాకు పరీక్ష పెడుతున్నారట్టుంది. ఈ పరీక్షలో నేను నిలబడతానా, లేకపోతే ఈ మందిరం కట్టకోకుండా నేను పక్కకు తప్పుకుంటానా అనే ఉద్దేశంతో బాబావారు నాకు ఈ పరీక్ష పెట్టారు అనుకుంటా అని చెప్పి అప్పుడు నాలో నేను స్థిమితం అయిపోయి బాబావారి మందిరం పూర్తి చేసి బాబావారిని తీసుకొని వచ్చి బాబావారిని ప్రాణ ప్రతిష్ఠ గావించి తర్వాత నేను ఆయన ఎదురుగా మళ్ళా కూర్చొని ఏడ్చాను. అయ్యా, నాకు ఈ విధంగా జరిగిన బాధలో నేను మీ ముందు కూర్చొని ఏడుస్తున్నాను, కానీ నేను మీ మందిరం కట్టాలి అనుకున్నాను, మిమ్మల్ని తీసుకొచ్చి ఈ నడిగూడెం గ్రామంలో పెట్టాలి అనుకున్నాను. మీ దయతో నాకు ఈ పట్టుదల ఇచ్చినందుకు మీరు వచ్చి మీ స్థానంలో కూర్చొని ఉన్నారు అని చెప్పి నేను చాలా సంతోషించా. తర్వాత బాధపడుతూ ఏడ్చి సంతోషించా. ఇది నా నిజ జీవితంలో బాబావారి కోసం చేసిన చిన్న సేవలో భాగంగా నాకు జరిగిన ఒక అద్భుతమైన అవకాశం ప్లస్ ఆయన అనుభూతి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సాయిరామ్. సంతోషం. సాయిరామ్. సార్, ఇంకెవరు చెప్తారు? ఇంకెవరు చెప్తారు? నేను చెప్పింది అర్థమైంది కదా? అమ్మా చెప్పండి లలిత. సార్ 2009లో సార్ నాకు అంత గుడికి వెళ్ళేదాన్ని, బట్ లెంతీగా అంటే మ్యారేజ్ అంతా పిల్లలు చిన్న చిన్న kids అలా ఉన్నారు. 2009లో నాకు బాబా విగ్రహం మా చెల్లెలు తెచ్చిచ్చింది షిరిడీ నుంచి. బట్ మేము పూజిస్తున్నాము. మా ఆయనకి అప్పుడు హెల్త్ కండిషన్ బాగాలేదు, లివర్ కొంచెం బట్ మా అత్తమ్మ మనకు బాగాలేదు. ఇంట్లో బాబా విగ్రహం తీసుకున్నాము వాయిస్ కొద్దిగా దగ్గర పెట్టుకోమా, ఫోన్ దగ్గర పెట్టు. అని ఫోన్ దగ్గర పెట్టు. కొంచెం. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. అయితే విగ్రహం ఉంది ఇంట్లో, అందువల్లనే మనకి ఇట్లా ఉన్నాయి అనేసి తీసేయమని బాబా విగ్రహాన్ని. ఓకే సార్, వినిపిస్తుందా? బాబా విగ్రహాలు తీసేయమన్నారు. విగ్రహం తీసేయి, మన ఇంటి కులదేవుడిని మర్చిపోయి నువ్వు ఎంతసేపు బాబా బాబా అంటున్నావు. నా కొడుకు హెల్త్ కండిషన్ బాగాలేదు, నాకు 3 పిల్లలు, 3 చిన్న చిన్న పిల్లలు అప్పుడు. అంటే నేను తీనని చెప్పిన, నేను నమ్మాను, ఇంకా ఆయన పట్టుకున్నాను. ఏం చేస్తే ఆయన ఇష్టం. ఇంకా నేను ఇల్లు కూడా ధైర్యం చేసి స్టార్ట్ చేసిన 2010లో. ఆయనకి హెల్త్ బాగాలేదు కదా, నేను ఈ పిల్లల్ని 3 పెట్టుకుని ఎక్కడ ఉండాలి అని నాయుడుపేటలో 2010లో ఇల్లు స్టార్ట్ చేశాను. బట్ నమ్మకం అయితే బాబా మీద వదిలేస్తున్నాను. ఎక్కడికి పోయినా ఆయన హెల్త్ కండిషన్ సీరియస్ గానే చెప్తున్నారు. బట్ నువ్వే నాకు దిక్కు, ఇంకెవరు లేరు. మా అన్న రమ్మంటే కూడా నేను వెళ్ళాల. నాకు మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, బట్ నేను వెళ్ళలేదు. రామ్మ వచ్చేస్తే ఆయనతో నువ్వు ఉండలేవు, ఇంకా లివర్ బాగాలేదు కదా, నీ వల్ల ఏమవుతుంది, ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటావు అని నేను వెళ్ళాల. నేను ఉంటాను, అతనే నమ్ముకొని ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను. విగ్రహం అయితే తీసిందాన్ని కాదు, గొడవలు అయితే జరుగుతున్నాయి. బట్ నాకైతే ఇళ్ళల్లో చేరేటప్పటికి గృహప్రవేశం అప్పటికి ఈయన రికవర్ అయిపోయారు. నాకు ఒక సొల్యూషన్ అనేది చూపించినారు.
వెరీ గుడ్ బట్ వెరీ నేను ఈ గుడ్ రోజు ఉండడానికి కూడా బాగున్నారు కదా ఆయన రీజన్ చాలా బాగున్నారు సార్. ఇప్పుడు మా పెళ్ళై కూడా 23 సంవత్సరాలు అయింది. మా పిల్లలు కూడా వెరీ గుడ్ మంచిగా వెరీ చదువుకో గుడ్ వెరీ గుడ్ గ్రేట్ 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 అది ఆ నమ్మకం కానీ ఉండాలి. నాకు సొల్యూషన్ కూడా ఇచ్చారు సార్. నేను ఒకనప్పుడు నేను ఇంకో వేరే సిచ్యువేషన్ లో కూడా వెళ్ళిపోయినాను. బట్ అప్పుడు బాబా సందేహం బుక్ ఉంటుంది కదా సార్, ప్రశ్నలు సమాధానం. ఆ, ఆ, ఆ. నైట్ 12 అప్పుడు ఓపెన్ చేసినాను. నాకేంటి ఇవి చిన్న పిల్లలతో నేను ఎట్లా చేయాలా, ఇతను ఇట్లా ఉన్నాడు. ఉమ్, 6 మంత్స్ లేలేదు సార్ బెడ్ మీద నుంచి అతను. బట్ నేనే చూసుకోవడం, ఇల్లు అంతా నేనే మేనేజ్ చేసుకుంటున్నాను. ఆ, ఈ పిల్లలతో తిరగడం కొంచెం ఇబ్బందిగా ఉందండి. బట్ అప్పుడు దాంట్లో ఇచ్చాడు, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు ఏ శిక్ష నీ నీ శరీరానికి నువ్వు ఏ శిక్ష విధించుకోకూడదు. నాకు దాంట్లో ఉమ్. వచ్చింది సార్ అది ఓకే ఎక్సలెంట్. సొల్యూషన్ దాంట్లో. బట్ ఆ రోజు బాబాకు మొక్కుకున్నాను, ఎన్ని వచ్చినా ఫేస్ చేస్తాను. ఓకే నేను ఓకే భయపడను అసలు. నాకు ఆ చాలా నమ్మకం సంతోషం. బాబా ఇచ్చాడు సార్. మొన్న ఎక్సలెంట్ కూడా ఎక్సలెంట్. రీసెంట్ షిరిడి వెళ్ళినప్పుడు నాకు బాబా స్వీట్ అయిన పాలకోవ కూడా వేరే స్వామి అవును రూపంలో వచ్చినాక స్వీట్ కూడా ఇచ్చినారు సార్. అది అవును అది విన్నాను అసలు విన్నాను. ఎక్సలెంట్ మూమెంట్. అది నేను అది వద్దు కూడా మంచి అనుభవం. సరే ఇంకెవరు చెప్తారు? ఇంకెవరైనా ఉన్నారా? చాలా ఎవరు అమ్మా? ఇంకెవరైనా ఉన్నారా? అనుభూతులు లేవా? బాబా ఎవరు చెప్తారు? లలిత గారా? కాదు, పొడబట్టి లలిత గారు. సరే, కాబట్టి నేను ఎప్పుడైనా చెప్తాను సరే ఎవరు? నేను చెప్తాను పుష్పక్క పుష్పక్క చెప్పండి. నాకు బాబా మీద అసలు నమ్మకం లేదు. ముస్లిమ్స్ అని నేను గుడికి వెళ్ళేదాన్ని కాదు. ఆ గుడి ముందుకి వెళ్ళేదాన్ని ఎన్ని సంవత్సరాలు. తర్వాత ఒకసారి కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేదు. అప్పుడు పెద్ద బాబు మెడిసిన్ ఎగ్జామ్ రాస్తున్నాడు. సరే, ఎందుకు ఆ రోజు వెళ్ళాలనిపించింది గుడికి. వెళ్ళాను లోపలికి. ఈ నుండి నీకు ఇష్టం లేదు కదా, ఎందుకు గుళ్ళోకి రమ్మంటున్నావు అంటే, ఏమో నాకు రావాలనిపిస్తుంది వెళ్ళాను అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కోరింది ఏంటంటే, నువ్వంటే నమ్మకం లేదు, ముస్లిం అని నాకు అనుమానం, కానీ మా అబ్బాయికి ఫ్రీ సీట్ వస్తే మాత్రం నిన్ను వదలను నా జీవితాంతం అని అనుకొని వచ్చాను కృష్ణ. చాలా తనకి 48 ర్యాంకో ఏమో వచ్చింది. మెడిసిన్ సీట్ వచ్చింది. చిన్న అబ్బాయికి ఫ్రీ సీట్ వచ్చింది. తనకి అసలు ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా వదలలేదు. ఆ నమ్మకం అలా ఉంది నాకు. ప్రతిదానికి కూడా ఆయన నమ్మకం చేస్తున్నాను అనమాట. అలా ఉంటే మనకు ఎక్కడైనా తీరద్ది. అది అంతే బాబా అంతే. నమ్మిన వాళ్ళకి అది తెలుస్తుంది, ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. అదే నాకు తెలిసి ఇంతవరకు కూడా నేను బాబాని నమ్మానండి, నాకేం జరగలేదు అన్న వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. మన వెనకనే ఉన్నట్టే ఉంటది నాకు నిజంగా. ఇప్పటికి కూడా అది ఎవరికి చెప్పను నేను. అది అతిశయం. ఏందబ్బా ఈమెకే కనిపిస్తున్నాడా, ఈమెకే చేస్తున్నాడా అంటారు. అది నేను ఎవరికి చెప్పను. కానీ ఈ రోజు నువ్వు అడిగితే చెప్తాను. ఓకే, చాలా సంతోషం. మంచి మంచి. ఇంకెవరైనా ఉన్నారా? మనకి సమయం కూడా అవుతా ఉంది, ఇంకొకరికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒకటే, మనకు అంత నమ్మకం అనేది లేకుంటుంటే మనం బాబా భక్తులుగా మారం ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళు కాదు. ఇప్పుడు నా ముందు ఉన్న వాళ్ళు ఈ 35 మంది ఎవరంటే వీళ్ళందరూ బాబా భక్తులు అంతే. బాబాని మనసా వాచ కర్మన నమ్మినవాడు. కాబట్టి ఆ లీలలు, ఆ మహిమలు లేదా ఆ ఎరుక అనేది లేకపోతే ఎందుకు అవుతాం? అయ్యే అవకాశం లేదు. ఇక్కడ బాబా దయ వల్ల మనం సరైన మార్గంలో ఉన్నాం, బాబాని పట్టుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సమయం కూడా అయింది. ఇంకా మనకు దేశముఖ్ గారి కథ చాలా నడిచేటట్టుంది. నడవని ఇబ్బంది ఏముంది, మనం నిదానంగానే చెప్పుకుంటూ